నమస్తే. నా పేరు రమ్యకృష్ణ. అసలు పేరు రమ్యకృష్ణ. బట్ స్క్రీన్ నేమ్ ఇస్ రాములమ్మ. కొంతమందికి తెలుసు అనుకుంటా ఇక్కడ ఉన్న వాళ్ళకి. అందరికీ తెలియకపోవచ్చు. బట్ నాకు సార్ ఫస్ట్ ఇన్వైట్ చేసినప్పుడు సార్ చెప్పారు, సార్ ఏంది సార్ ఇది, ఏంది ఇది, దేనికోసం పెడతారు మీరు, ఏంది అని అడిగితే ఈ సింప్లీ సైడ్ టు ఎంపవర్ విమెన్, వాళ్ళకి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, లీడర్‌షిప్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ నేర్పించడానికి. వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చి వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకొని షేర్ చేసుకుంటే వాళ్ళకి ఒక అంటే ఇంకా ఇంకా షార్పెన్ అవుతారు. అండ్ దే డోంట్ నీడ్ ఎనీ సపోర్ట్ బిహైండ్. లైక్ ఇప్పుడు మామూలుగా మనము చాలామంది కార్పొరేటర్స్ని చూసినాం ఆడోళ్ళల్లో. అప్పుడు ఒక టాక్ నడిచింది ఏంది అని అంటే, వీళ్ళని వెనకాల వాళ్ళ భర్తలుండి నడిపిస్తున్నారు, వీళ్ళు జస్ట్ ఫేస్ అని. సో ఇట్లాంటి కాకుండా వాళ్ళంతన వాళ్ళు ఆడవాళ్ళు బయటికి వచ్చి కలిసి ఒక దగ్గర గ్రూప్ ఫామ్ అయ్యి మాట్లాడినప్పుడు శక్తి పెరుగుతుంది. సో ఒక ఆడదాని విజయం వెనకాల ఇంకో ఆడది ఉండే అవకాశం ఇప్పుడే దొరుకుతుంది. లేకపోతే అల్టిమేట్గా మళ్ళీ అదే జరుగుతుంది. ఒక మొగడు అఫ్కోర్స్ నా విజయం వెనకాల నా మొగుడు ఉన్నాడు, అది వేరే విషయం. ఎందుకంటే వీ వర్క్డ్ త్రూ అవుట్ అవర్ లైఫ్ లైక్ టుగెదర్. మాది ఇట్స్ అ మ్యాజిక్ జోడీ ఫర్ అస్. అందరికి అట్లా వర్కౌట్ అవ్వాలని ఏం లేదు. సో మిగతా వాళ్ళందరికీ అట్లీస్ట్ ఒక ఆడది ఇంకో ఆడదానికి శక్తిగా నుంచోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో అనిపించింది నాకు కూడా. ఎందుకంటే సామెతలు ఉన్నాయి చాలా, 3 కొప్పులు ఒక దగ్గర ఉండలేవు ఇట్లాంటివన్నీ. బట్ అది నిజం కాదు. ఆడవాళ్ళందరూ తలుచుకొని ఒక దగ్గర ఫామ్ అయితే చాలా చేయొచ్చు అనేది చూపించడానికి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ దొరికింది అని అంటే వెరీ హ్యాపీ. సో కమింగ్ టు మై ఛానల్ వైస్ టీవీ, ఇదే. సో ఎంతమంది ఫాలో అవుతారో నాకు తెలియదు, ప్లీజ్ డూ ఫాలో. సో వైస్ టీవీ అనేది యాక్చువల్గా లాంచ్ చేయాలనే ఆలోచనతో లేకుండే. వి వర్ వెరీ హ్యాపీ విత్ అవర్ శాలరీ ఆర్ సాటిస్ఫాక్షన్ విత్ వర్క్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, వెల్ అండ్ గుడ్, అంత బాగా నడుస్తుంది. బట్ చాలామంది పొలిటీషియన్స్ కానీ వేరే వాళ్ళు కానీ అంటే కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కానీ వీళ్ళందరూ నేను ఇన్వెస్ట్ చేస్తా, మీరు ఛానల్ పెట్టండి అని చెప్పి చాలామంది అడిగారు నన్ను. బట్ ఐ సింప్లీ సెడ్ నో, బికాజ్ ఎందుకంటే వాళ్ళ ఎజెండా నేను ఎత్తుకోవాల్సి వస్తుందేమో తలపైన. ఎందుకు అవసరమా? మనకంటూ ఒక పేరు ఉన్నప్పుడు, మనకంటూ ఒక ఆలోచన ఉన్నప్పుడు మన సొంత దానిపైన నడవాలి తప్పితే, లేదంటే సింపుల్గా జాబ్ చేసుకుని ఎంప్లాయీ ఉన్నది బెస్ట్ అని అనిపించి చాలా రోజులుగా ఎంప్లాయీ. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మై శాలరీ వాజ్ వెరీ హై నేను ఎంప్లాయీగా వర్క్ చేసినప్పుడు. సో ఐ నెవర్ థాట్ ఆఫ్ బీయింగ్ ఏ ఆంటర్‌ప్రెన్యూర్. సో నేను ఒక స్టేజ్లో ఏమైపోయింది అని అంటే, లేదు సౌండ్ నింపియాలి, ఇప్పుడైనా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అని ఒక స్టేజ్లో అనిపించింది అనమాట. చాలా సో మెనీ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ వేర్ లైక్ దే వర్ ఎంకరేజింగ్, నేను పెడతా నువ్వు చెయ్యి అని. బట్ ఫైనల్లీ ఒక స్టేజ్ వస్తుంది, ఒక పీక్ పాయింట్ వస్తుంది కదా. సో అలాంటి పాయింట్ వచ్చినప్పుడు దెన్ అప్పుడు ముందుకొచ్చి ఓ ఛానల్ పెట్టిన తర్వాత అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి ఇంత ఆదరణ పొందొచ్చు అని. అంటే ఒక డిజిటల్ ఛానల్, ఎన్నో వేలాది ఛానళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు ఒక ఛానల్ పెట్టుకొని ముందుకెళ్ళడం అనేది చాలా కష్టం. ఎవ్రీ హౌస్ వైఫ్, ఎవ్రీ కిడ్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ ఛానల్ టుడే, యూట్యూబ్ ఛానల్ అనేది. సో అలాంటి స్టేజ్లో నేను పెట్టి ఏం చేస్తా అని అనుకున్నారు అందరూ. ఇన్ఫ్యాక్ట్ చాలామంది నన్ను అండ్ మా హస్బెండ్, మీకు ఏమైనా పిచ్చా, అవసరమా మీకు ఈ టైంలో ఛానల్, మీరు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు, పెట్టేది ఉంటే ఎప్పుడో పెట్టాల్సింది, ఎప్పుడో సంపాదించుకోవాల్సింది, మీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇలాంటి ఎన్నో మాటలు అన్నారు. బట్ నేను ఎక్కడ కూడా లోపల లో ఫీల్ అవ్వలేదు. లేదు నేనేం చేయలేనేమో, సాధించలేనేమో అని నాకు ఎక్కడ అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు తెలియదు, కానీ మంచి సపోర్ట్ ఉండే నాకు కూడా, మా హస్బెండ్ది కానీ లేకపోతే నా ఫ్యామిలీది కానీ. సో వి స్టార్టెడ్ ఇట్. బట్ ఒక 1 ఇయర్లో ఫుర్సత్గా 1,00,000 ఫాలోవర్స్ అయితే చాలే, అంతకన్నా అవసరం లేదులే, మనం ఎక్కువ ఆశ పెట్టుకోదు, అత్యాశ అయిపోతుంది అది అని అనుకున్నాము. బట్ వెరీ లక్కీ అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ విత్ అవర్ సబ్జెక్ట్. అంటే మేము ఏం చెప్పాలనుకుంటున్నామో అది జనాలకి తాకేటట్టు చెప్పడమే కాకుండా, జనాలు ఏమి బయటకు వచ్చి చెప్పాలనుకుంటారో దాన్నే మేము వాళ్ళకి ఇవ్వడం అనేది కంప్లీట్గా ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. నాకు అప్పుడు అర్థమైంది సాటిస్ఫాక్షన్ అంటే నాట్ శాలరీ బట్ ఇట్స్ సంథింగ్ లైక్ దిస్ అని, ఇక్కడ దొరుకుతుంది అని అప్పుడు అర్థమైంది అనమాట. సో నేను ఒక బిజినెస్ విమెన్గా బయటికి రావాల్సి వచ్చినప్పుడు మొదలుపెట్టిన ఒక మొట్టమొదటి అడుగు ఇది. సో ఈ అడుగు గేవ్ మీ అ వెరీ బిగ్ సక్సెస్. విత్ ఇన్ 9 months ఈరోజు 3 lakh సబ్స్క్రైబర్స్తోని అండ్ దాదాపుగా ఎంతమా వ్యూవర్షిప్ ఇస్ ఎస్ మోర్ దెన్ 300 million వ్యూవర్షిప్తోని అండ్ చాలా ఇంటరాక్షన్స్తోని, లైక్ కొన్ని లక్షల ఇంటరాక్షన్స్తోని ఛానల్ని వితౌట్ బూస్ట్ ఆర్ వితౌట్ ప్రమోషన్స్ నడుపుతున్నాం అనమాట. సో దిస్ మేడ్ అస్ లైక్ ఇంకా చేయాలి, ఇంకేదో చేయాలి, పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలి. బట్ ఎక్కడా కూడా వీ షుడ్
we should be on a top, like on a peak, I should stand and say hello. No, this is not my agenda. My agenda is always, we wanted to speak what everybody wants to. అందరికి ఏం చెప్పాలని ఉందో దాన్ని మనం మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వాలి. సో దిస్ మేడ్ మీ టు బీ హియర్ టుడే అండ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ విత్ ఎవ్రీబడి. అంటే ఇక్కడ మీ అందరితోని ఒకసారి మాట్లాడాలని ఉంది నాకు కూడా. ఏంది అని అంటే మీరు ఏం చేస్తారు అంటే, నేను ఇందాక చెప్పినా కదా, మనం కలిసినప్పుడు కొప్పులు కొట్లాడుకోవు, జుట్లు కూడా వేసుకుంటాయి మంచిగా అల్లుకొని, అందమైన డిజైన్ని తయారు చేస్తాయి అనేది కూడా చెప్పాలనుకుంటున్నా. సో ఎస్, నేను మళ్ళీ కూడా కలిస్తే ఇట్లనే కూర్చొని మనం అందరం ఒకసారి మాట్లాడదాము, సో దట్ వీ కెన్ షేర్ థాట్స్. ఏంది ఎట్లున్నారని దీప్తి గారు సార్, మంచి చాయిస్ సార్. షీ ఈజ్ అ వండర్ఫుల్ లేడీ. ఆవిడ నాకు చాలా రోజులుగా తెలుసు. నేను ఫస్ట్ టైం ఆవిడని కలిసినప్పుడే వామో ఇంత మాట్లాడుతుంది ఆవిడ అనుకున్నాను. అంటే నేనే బాగా మాట్లాడతాను మామూలుగా, ఆవిడ నాకన్నా ఎక్కువ మాట్లాడుతుంది. ఎక్కువ మాట్లాడటమే కదా, దాంట్లో సబ్జెక్ట్ మాట్లాడుతుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ. అండ్ ఆవిడ షీ క్యారీస్ అ వెరీ పాజిటివ్ పవర్. నిజంగా చెప్పాలంటే షీ బిలీవ్స్ ఇన్ పాజిటివ్ ఎనర్జీస్ అండ్ ఆల్. సో ఇవన్నిటితో ఆమె మంచి వైబ్ని క్రియేట్ చేయగలుగుతుంది. సో షీ కెన్ బీ అ వెరీ గుడ్ ప్రెసిడెంట్ అకార్డింగ్ టు మీ. సో డెఫినెట్లీ మంచి చాయిస్ సార్. షీ విల్ రన్ ఇట్, యూనో, మీరు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా రన్ చేస్తుందని నేను అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ మ్యామ్. సో డెఫినెట్గా మీరందరూ కూడా, అంటే లైక్ మనం అందరం కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కోసమే ఇక్కడికి వస్తున్నాము అనే విషయాన్ని మనము బ్యాక్ ఆఫ్ ది మైండ్ పెట్టుకుంటే, డెఫినెట్గా ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోయే అవకాశం ఈజీగా దొరుకుతుంది ఇలాంటి ప్లాట్ఫామ్స్లోనే. అంటే ఇక్కడ వీ డోంట్ హ్యావ్ టు ఫైట్ విత్ ఈచ్ అదర్, వీ హ్యావ్ టు ఫైట్ టుగెదర్. సో దేనికి అనంటే, మన పేరు వినిపించడానికి కానీ, లేకపోతే మనము కనిపించడానికి కానీ. అండ్ మనకి వెనకాల సపోర్ట్ కూడా విమెన్ అయినప్పుడు డెఫినెట్లీ వి ఆల్ విల్ గివ్ అ బిగ్ సౌండ్ అకార్డింగ్ టు మీ. సో థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్లీ ఒక రోజు కొన్ని వందల మందితో, తర్వాత వేల మందితో నిండాలని కోరుకుంటున్నా. నో వి జస్ట్ కాన్ సే లైక్ దట్, బికాజ్ మన అజెండానే ఇప్పుడు ఏదైతే మన అజెండా ఉందో, దిస్ ఈస్ టు ఎంపవర్ స్టేట్ అండ్ దెన్ కంట్రీ. మీరు మాట్లాడినప్పుడే విన్నా ఇందాక. సో ఫస్ట్ స్టేట్, తర్వాత కంట్రీ వైడ్గా మనది ఒక పెద్ద వ్యవస్థ అవ్వాలి అని మనం కోరుకుంటున్నప్పుడు, చాలామంది ఆడవాళ్ళని మనం ఇక్కడ తీసుకురావాలి అని అంటే అలాంటి మంచి ప్రోగ్రామ్స్, మంచి కాన్వర్జేషన్స్, మంచి వైబ్ని మనం క్రియేట్ చేయాలి. సో అదంతా క్రియేట్ చేయడానికే ఇది అని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అందరికీ, ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్.